సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్ కో స్పాన్సర్డ్ బై శ్రేష్ఠ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో ఉప్పల్ వైపు రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నిజంగా సామాన్యుని సొంతింటి కళ అంటూ ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం. నిజంగా హైదరాబాద్లో సామాన్యుని సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఉప్పల్ ప్రాంతం ఉందా? సో అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏవి కన్స్ట్రక్షన్ అధినేత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. అండి, నమస్తే అండి. నార్మల్గా సార్, అంటే మనం ఎప్పుడు సొంతింటి చిరునామా, మనం ప్రతి సామాన్యుని కూడా ఇల్లు రావాలని చెప్పేసి సాక్షి చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది బిల్డర్స్ క్రెడాయి నుంచి చాలామంది వచ్చారు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలామందికి కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి సొంతింటి కళ నెరవేరుతుంది అంటారు. సో తక్కువ ధరలో ఇల్లు ఉంటాయని చెప్తుంటారు. సో ఉప్పల్ ప్రాంతంలో ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. నిజంగా ఉప్పల్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా సార్? అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి అక్కడ? అండి, ఉప్పల్ ఎప్పుడైనా సామాన్యులకు లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఇంకో నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ అందుబాటులో ఖచ్చితంగా ఉంటుందండి. ఉప్పల్ అనేది వరంగల్ హైవే పైన ఉంటుంది. ఉప్పల్ నుంచి సిటీ కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు సిటీ నుంచి పోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ పైన మళ్ళీ మెట్రో రైల్ వచ్చింది. దాంతోపాటు గట్కేసర్ దగ్గరే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. దాంతోపాటు థర్డ్ ఫేజ్ ఎంఎంటీఎస్, సెకండ్ ఫేజ్ ఎంఎంటీఎస్, ఇంకో థర్డ్ ట్రాక్ ఉంది. ఇది కాక ఉప్పల్లో మీకు గవర్నమెంట్ సెక్టర్స్, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ అంటే ఎన్ఐఎన్ కానివ్వండి, మీకు ఎన్జిఆర్ఐ కానివ్వండి, సెంట్రల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. అట్లాగే జెన్పాక్ ఉంది. మీకు ఒకటి ఎస్సీజెడ్ ఒకటి కొత్తగా వచ్చేసింది ఆల్రెడీ ఉప్పల్లో. ఇంకోటి ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్లో ఉప్పల్ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో దాన్ని మల్టీ జోన్గా కన్వర్ట్ చేయడానిక ఈ కొత్త గవర్నమెంట్ అంటే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ కమిటీ కూడా అపాయింట్ అయింది. సో ఇన్ని రోజులు ఉప్పల్ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాని ఇప్పుడు అది ఇంకా నో మోర్ ఇండస్ట్రీస్ ఉండవు. అవి మల్టీపర్పస్ జోన్గా కనుక కన్వర్ట్ అయితే మీకు షాపింగ్ మాల్స్ వస్తాయి, దాంట్లో ఎస్సీజెడ్స్ వస్తాయి, రెసిడెన్షియల్ వస్తుంది. దాంతోపాటుగా మీకు రిక్రియేషను, అమ్యూనిటీస్ ఇవన్నీ వస్తాయి. స్కూల్స్, కాలేజెస్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇప్పటికే ఎన్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ, ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి మీకు అక్కడ, హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మీకు ఎట్లయితే కోటిలో బ్యాంక్ స్ట్రీట్ కనుక ఉందో ఉప్పల్ బోడుప్పల్ స్టార్టింగ్ నుంచి మీకు మేడిపల్లి వరకు 1.5 కిలోమీటర్లో 18 బ్రాంచెస్ అండి. ఎస్బీఐ గాట్ 2 బ్రాంచెస్, ఆంధ్ర బ్యాంక్ గాట్ 2 బ్రాంచెస్, సిండికేట్ బ్యాంక్ గాట్ 2 బ్రాంచెస్. అంటే అంత పొటెన్షియల్ ఉన్న ఏరియా కాబట్టి అట్లా వస్తాయి. నేను బ్యాంక్ మేనేజర్స్ కనుక్కుంటే, సార్ మీ ఎలా ఉంది ప్రాఫిటబిలిటీ అంటే, వాళ్ళు ఏ బ్రాంచ్ చూసినా క్రోడ్స్లో ప్రాఫిట్ ఉందని చెప్తున్నారు, అంటే ఇయర్లీ. సో దట్ షోస్ రియల్లీ హౌ ఏరియాకి ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత పాపులేషన్ ఉంది అని. సో మీకు అరౌండ్ అంటే 35-40 lakhs నుంచి మీకు ఇండిపెండెంట్ హౌస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో దోస్ యూ కెన్ ఎర్న్ 50,000, 40,000 to 50,000 సంపాదించే వాళ్ళందరికీ ఇండిపెండెంట్ హౌస్ అక్కడ దొరుకుతుందండి. అట్లాగే అపార్ట్మెంట్స్ కూడా చాలా వచ్చాయి అక్కడికి ఇప్పుడు. అంటే లాస్ట్ 2006-07 నుంచి అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. అంతకుముందు జస్ట్ ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసేవాళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్లు కూడా చూస్తున్నారు. అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైవేకి దగ్గరగా ఉండి సెక్యూర్ కోసము, వీటి కోసము చూస్తున్నారు. అమ్యూనిటీస్ కూడా దాంట్లో అపార్ట్మెంట్లో మీకు క్లబ్ హౌస్ ఉందా, జిమ్ ఉందా, స్విమ్మింగ్ పూల్ ఉందా, లేకపోతే జాగింగ్ ట్రాక్ ఉందా, చిల్డ్రన్ ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసి వాళ్ళ పిల్లల కంపెనీ ఉంటుంది. సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, మల్టీలింగ్వల్ ఉంటారు, మల్టీ కల్చర్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మన పిల్లలు కూడా వాటికి డెవలప్ అవుతారు అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీకు అవైలబుల్ ల్యాండ్ హ్యూజ్గా అవైలబుల్ ఉందండి మీకు అక్కడ. స్కోప్ మీరు అప్ టు గట్కేసర్, బీబీనగర్ వరకు కూడా మీకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉప్పల్ నుంచి మీకు సికింద్రాబాద్ 9 కిలోమీటర్ అవుతుంది అంతే. ఉప్పల్ నుంచి మీకు ఇమ్లివన్ బస్ స్టేషను జస్ట్ అది కూడా ఆల్మోస్ట్ 9 to 10 కిలోమీటర్ అవుతుంది. సో అప్సి కూడా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. దిల్షనగర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకోటి వెస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ కనెక్టివిటీ, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసింది ఆల్రెడీ. మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ 30 minutes డ్రైవ్ అక్కడి నుంచి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుంటే. ఇటు పక్క ఇప్పుడు కీసరా, షామీర్పేట్ జంక్షన్ ఆల్రెడీ కీసరా వరకు ఒక అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే హడిల్ ఉందో ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
సో కీసర్ వరకు అవుటర్ రింగ్ రోడ్ అయిపోతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ కీసర్ నుంచి షామీర్పేట్ మేడ్చల్ వరకు గాయత్రి కన్స్ట్రక్షన్ సుబ్రహ్మరెడ్డి గారు కన్స్ట్రక్షన్ తీసుకున్నారు. వాళ్ళు విత్ ఇన్ 1 ఇయర్లో చాలా స్పీడ్గా జరుగుతుంది. సో అవుటర్ రింగ్ రోడ్ కూడా అప్ టు మేడ్చల్ వరకు కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఒకసారి వచ్చింది అంటే ఇక మీకు ఈస్ట్ వెస్ట్ అని నార్త్ సౌత్ అనే తేడా ఉండదండి అవుటర్ రింగ్ రోడ్ వల్ల. సో విత్ ఇన్ ద అవుటర్ రింగ్ రోడ్ ఆఫ్టర్ ద అవుటర్ రింగ్ రోడ్ అనేటువంటి అంతే అవుటర్ రింగ్ రోడ్ లోపల అవుటర్ రింగ్ రోడ్ బయటనే తప్ప కనెక్టివిటీ ఇప్పుడు అంత అంటే ఎంత ఫాస్ట్గా రీచ్ అయ్యామనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. డిస్టెన్స్ ఎవరు పెద్దగా పట్టించుకుంటలేరు. టైమ్ ఇన్ అంటే డిస్టెన్స్ ఇన్ టైం అయిపోయింది. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ కాకుండా హాఫ్ అన్ అవర్ డ్రైవా 20 మినిట్ డ్రైవా 30 మినిట్ డ్రైవ్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. కాబట్టి ఉప్పల్ ఇంకొక మేజర్ ఏంటంటే వెస్ట్ పార్ట్లో ఏదైతే ఈ ఐటీ సెక్టర్ ఉన్నాయో ఐటీ సెక్టర్కి మీకు 60% ఆఫ్ ది ఎంప్లాయీస్ కమ్స్ ఫ్రమ్ ది ఉప్పల్ సరౌండింగ్. అంటే మీకు మీకంటే హబ్సిగూడ కానీ ఇటు పక్క రావంతపూర్ కానివ్వండి, ఇటు పక్క ఈసీఎల్ కానివ్వండి, లేకపోతే అటు పక్క దిల్షనగర్ వనస్థలిపురం కానివ్వండి, హైదరాబాద్ ఈస్ట్ నుంచి వెస్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ అంతా హైదరాబాద్ ఈస్ట్లో ఉంటారు. మెజారిటీ 60% కన్నా ఎక్కువ మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు అనమాట. సో రెసిడెన్షియల్ ఏరియా ఇటు సైడ్ బెస్ట్ అనేదానికి ఇది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అవును సార్. అంటే ధరల విషయంగా చూసుకున్నట్లయితే సార్ అంటే చాలా రోజుల నుంచి అంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం ధరలు అనేది పిక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఓపెన్ ల్యాండ్ తీసుకుంటే ఎంతలో అవైలబుల్ ఉంది? సో ల్యాండ్ అవైలబిలిటీ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ ప్లేసెస్ చెప్పుకోవచ్చు ఉప్పల్ ప్రాంతం? హెచ్ఎండి వాళ్ళది ఒక లేఅవుట్ వస్తుందండి. ఏవైతే గడ్డి భూములు ఉన్నాయో కన్జర్వేషన్ జోన్ ఉందో ఆ కన్జర్వేషన్ జోన్ని హెచ్ఎండి వాళ్ళు టేక్ ఓవర్ చేసి మెట్రో వర్క్స్ వాళ్ళకి అలాట్ చేశారు, మెట్రో వాటర్ వర్క్ వాళ్ళకి అలాట్ చేశారు, దాంట్లో ఎలక్ట్రిసిటీ బోర్డులు అంటే వాళ్ళకి జిహెచ్ఎంసీ వాటికి అలాట్ చేశారు దాంట్లో ల్యాండ్స్. అక్కడ మీకు చాలా బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ 600 ఎకర్స్లో మంచి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఏరియా అంటే మంచి పాష్ లొకాలిటీ ఏరియా రాబోతుంది అతి త్వరలో. అది ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఆల్మోస్ట్ 60-70% లేఅవుట్ వర్క్స్ కూడా అయిపోయాయి. తొందరలోనే వాటిని కన్సర్న్ రైతులకి ఎకరానికి 1000 గజాలు చొప్పున రైతులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వచ్చిందంటే అక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అప్రూవల్స్ వస్తుంటాయి. అక్కడ అంటే రానున్న కాలంలో అది పెద్ద ఫ్యూచర్ అండి అక్కడికి. అక్కడ మీకు ఇప్పుడు అరౌండ్ 20,000-25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ఆ టైప్లో నడుస్తుందండి. ఇంకొంచెం బోడుపల్లి వైపు పిర్జాదిగూడ మేడిపల్లి అటువైపు వెళ్తే మీకు కొన్ని కాలనీస్ ప్రీమియం కాలనీస్ బుద్ధానగర్ పిఎన్టీ కాలనీ అని ఉంటాయి. అక్కడ 30,000 అట్లా ఉంటాయి. 68లో అయిన లేఅవుట్ అది పోస్టల్ అండ్ టెలికాం కాలనీ వాళ్ళు చేసుకున్న లేఅవుట్ అది 68లో అయింది. బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి. దాని పక్కనే ఒక 187 ఎకర్స్ అక్కడ పార్క్ ప్లేస్ ఉంది అంటే ఫారెస్ట్ ల్యాండ్. చెంగిచెర్ల వైపు సార్, చెంగిచెర్ల మన మేడిపల్లికి చెంగిచెర్లకు మధ్యలో వస్తుంది. పిఎన్టీ కాలనీకి ఆనుకొని ఉంటుంది. హైవేకి జస్ట్ 300 మీటర్ అవుతుంది అది. సో అది మంచి బ్యూటిఫుల్ పార్క్ అవుతుంది. సో మార్నింగ్ జాగర్స్ అంతా అంటే జాగింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు అంతా అక్కడ చేస్తారు. సో అక్కడ 30,000 వరకు కూడా రీచ్ అయింది ఇప్పుడు. అదే హైవే పైన మనం తీసుకుంటే రోడ్ వైండింగ్ యాక్చువల్గా 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అది. బట్ ఇప్పుడు ఉంది అది 100 ఫీట్లకే ఎవరి డాక్యుమెంట్లకి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు ఆ 100 ఫీట్లకే కొంటే కనుక మనకు 40,000 అటు ఇటుకే చెప్తున్నారు. ఉప్పల్ డిపో నుంచి మేడిపల్లి వరకు. మేడిపల్లి తర్వాత మీకు ఒక 30,000 అట్లా వస్తుంది. మీకు జోడిమెట్ల పోచారం అంటే సింగపూర్ టౌన్షిప్ దగ్గర అరౌండ్ 25,000 అట్లా మీకు హైవేకి దొరుకుతుంది. సింగపూర్ టౌన్షిప్ వెనకాల కానీ ముందు కానీ ఆపోజిట్లో 1 కిలోమీటర్ హైవేకి ఇటు అటుగా మీకు 6,000 to 7,000, 8,000, 9,000, 10,000 వరకు మీకు ల్యాండ్ ప్రైసెస్ ఉన్నాయి. ఉప్పల్ ప్రాంతంలో కొనాలి అనుకున్న వాళ్ళకి సో ఎట్లాంటి గ్రోత్ ఉండబోతోంది? సో చివరిగా తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా మేషన్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి జరిగిన వాళ్ళు 100 గజాలు 110లో కట్టుకున్న వాళ్ళు కొన్న వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫైనల్గా చెప్పండి సార్. యా అండి, ఉప్పల్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ ఈస్ట్ మొత్తానికి లేకపోతే ఎంటైర్ హైదరాబాద్లో ఉప్పల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా అండి. అట్ ద సేమ్ టైం బెస్ట్ రెసిడెన్షియల్ జోన్. ఎందుకంటే అక్కడ మీకు లంగ్ స్పేస్ చాలా ఉంది. నారపల్లి నందనవనం పార్క్ ఉంటుంది, 600 above ఎకర్స్ ఉంటుంది అది. ప్లస్ అట్లే పిఎన్టీ కాలనీలో పార్క్ ఉంటుంది, 187 ఎకర్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పటికైనా పబ్లిక్ పార్క్సే ఉంటాయి. వాటిని ఇంకా డెవలప్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి, సైక్లింగ్ ట్రాక్ ఉంది అక్కడ. అది లంగ్ స్పేస్ కోసం చెప్తున్నాను నేను. ఇంకొకటి హైవేకి అటు ఇటుగా ఉంటుంది అది. సో నేషనల్ హైవే అప్రోచ్ ఉంటుంది. మీకు రైల్ రోడ్ కనెక్టివిటీ ఉంది అక్కడ, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. స్కూల్స్ కాలేజ్ లాంటి హాస్పిటల్ లాంటి బ్యాంక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఉండడానికి కోసం బేసిక్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయండి అక్కడ. సో అందుకని ఉప్పల్ అనేది ఉండడానికి కోసం మంచి ఏరియా. ప్లస్ గ్రోత్ విషయానికి వస్తే అంటే ఉట్టి ఉండడం సరిపోదు, నాకున్న ప్రాపర్టీ పెరగాలనుకుంటారు ఎవరైనా. గ్రోత్ విషయానికి వస్తే లాస్ట్ 10 years చూసుకుంటే
ఎవ్రీ ఇయర్ మీకు 10 to 15% ప్రైసెస్ పెరుగుతున్నాయండి కాన్స్టెంట్గా. ఎప్పుడు కూడా మీకు 2008లో అబ్నార్మల్గా పెరిగింది లేదు, లేకపోతే 2013లో లేకపోతే 2011లో అబ్నార్మల్ డౌన్ అయింది లేదు. అక్కడ అదొక్కటే ఏరియా ఎంటైర్ హైదరాబాద్లో చూసుకుంటే ఆ ఒక్క ఏరియానే ఎప్పుడు కాన్స్టెంట్ గ్రోత్ ఉంటుంది. మీకు ఆ గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉంది తప్ప ఎప్పుడు కిందికి రావడం అనేది జరగలేదండి అక్కడ. సో అందుకని ఎప్పటికైనా మీకు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి బోడుప్పల్ ఏరియా ప్రాంతం నుంచి గట్కేసర్ అప్ టు బీబీ నగర్, ఈ మధ్యన యాదగిరిగుట్ట, కాబట్టి ఎక్కడి నుంచి అక్కడ వరకు ఎప్పుడు మీరు తీసుకున్నా కూడా కాన్స్టెంట్ గ్రోత్ ఉంది. రేపు ఇప్పుడు ఏదైతే నిమ్స్ బీబీ నగర్ ఏరియా ఉందో అది ఎయిమ్స్ కాబోతుంది. లాస్ట్ ఇయర్ అంటే మనకు అప్రూవల్ కావాల్సినది, బడ్జెట్ ప్రపోజల్స్ అవన్నీ కొంచెం డిలే కావడం వల్ల అది ఇయర్ ఎయిమ్స్ అవుతుంది అది. సో అక్కడ ఇప్పుడు కొత్త గవర్నమెంట్కు ఉన్న ఆలోచన ఏంటంటే దాన్ని మొత్తం హెల్త్ సిటీ చేద్దాము అని. ఎయిమ్స్ CCMBకి ఆల్రెడీ 100 acres ప్లస్ ఉందండి, 150 acres ఉంది. ఎయిమ్స్కి ఆల్రెడీ 150 acres పైన అక్వైర్ చేసి పెడుతున్నారు. సో హెల్త్ సిటీకి ఆ బీబీనగర్ ఏరియా అది ఖచ్చితంగా నెక్స్ట్ హబ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, మీకు రహేజా మైండ్ స్పేస్ ఉంది, విప్రో వాళ్ళు అక్కడ ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఇంకో సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకేదో అడుగుతుంది. బోడుప్పల్లో ఒక 350 acres ఆల్రెడీ గవర్నమెంట్ ఫేవర్లో అయింది. అది ఆ 350 acresలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇద్దామని చెప్పి ఇప్పుడు మన కేటీఆర్ గారు రీసెంట్గా ఆ ప్రపోజల్స్ పెట్టినారని చెప్పి వింటున్నాం. సో మీకు డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, టెక్నాలజీ విషయంలో కానీ, రీసెర్చ్ విషయంలో కానీ, లేకపోతే మీకు ఉప్పల్ క్రికెట్ స్టేడియం లాంటివి ఉన్నాయి అక్కడ. సో అట్లాంటి విషయంలో కానీ, అన్నిట్లో మెట్రో విషయంలో కానీ అన్నిట్లో ది బెస్ట్ ప్లేస్ అండి ఉప్పల్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్న తర్వాత ఉండడానికి రెసిడెన్షియల్ పర్పస్లో చూసుకున్న ఉప్పల్ అనేది ఇంచుమించు చాలా బాగున్నట్టుగా కనబడుతుంది. సో చాయిస్ ఇస్ మీది. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం.